రీసెంట్‌గా 'రామ్ గోపాల్ వర్మ' పైన గతంలో అంటే 'రామ్ గోపాల్ వర్మ' గతంలో ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారో దానికి సంబంధించి అసభ్యంగా ఉన్నాయని చెప్పి అయితే ఒంగోలు పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ఒంగోలు పోలీసులు అయితే ఈరోజు హైదరాబాద్ 'రామ్ గోపాల్ వర్మ' ఇంటికైతే వెళ్ళడం జరిగింది సార్. అయితే 'రామ్ గోపాల్ వర్మ' తరపున అడ్వకేట్స్ ఏమంటున్నారంటే 'రామ్ గోపాల్ వర్మ' ఇంట్రాగేషన్‌కి డైరెక్ట్‌గా హాజరవ్వలేరు. ఎందుకంటే తనకు కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా అంటే డిజిటల్‌గా అటెండ్ అవుతారనేసి అయితే ఆయన చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? మరి అలనాడు ఎంపీగా ఉన్న త్రిపుల్ ఆర్ గారిని తీసుకొచ్చి అన్యాయంగా అరెస్ట్ చేసి కొట్టారు. అదే ఈ ఉమ్మడి ప్రభుత్వం కూడా చూసిద్ది 1, 2 సార్లు. ఇప్పుడు ఆ పోస్టులు అసభ్యకరంగా ఉన్నది అన్నది ఆయనకు కూడా తెలుసు. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఇలాంటి పోస్టులు పెట్టచ్చా పెట్టకూడదా అని ఆయన విజ్ఞతగా ఉండాలి. కానీ ధర్మబద్ధంగా ఏంటంటే ఒకసారి అటెండ్ అయ్యి నేను ఇలాగ అనివార్య వల్ల కారణాలు పెట్టాను. ఇప్పుడు అతను ఉన్నాడు, మురళి ఉన్నాడు, తర్వాత ఇంకో అమ్మాయి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇలాంటి శ్రీరెడ్డి ఇలాంటి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈయనకి ఇగో ఏమైనా అట్టు అవుతుందేమో క్షమాపణ చెప్పడానికి. ఈ ఉమ్మడి గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఏ ప్రభుత్వం ఉన్నా ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ అది తప్పు. ఏదైనా రాజకీయంగా ఉంటే ఎదురు బదురు చూసుకోగలని ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయం చేయడం అనేది చాలా చండాలం. ఇదివరకు రాజరిక పరిపాలనలో కూడా ఆడవాళ్ళ గురించి ఎవరు మాట్లాడేవారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రాజకీయం గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇంకో పక్క మరికొంతమంది వాదన ఏంటంటే 'రామ్ గోపాల్ వర్మ' డైరెక్ట్‌గా కాకుండా డిజిటల్ ద్వారా అంటే ఆన్‌లైన్ ద్వారా ఎందుకు అటెండ్ అవుతారనేసి అంటున్నాడంటే, ఎక్కడ పోలీసులు డైరెక్ట్‌గా అరెస్ట్ చేస్తే కొడతారేమో, థర్డ్ డిగ్రీ ఎక్కడిస్తారని భయపడుతున్నాడు. అందుకే ఈ విధంగా అటెండ్ అవుతా అని చెప్తున్నారు అంటున్నారు. మీరేమనుకున్నారు? అలాంటప్పుడు ఆ పోస్టులు పెట్టేటప్పుడే ఉండాలి కదండి. ఆ విజ్ఞతగానే ఇతను ఒక ప్రముఖ దర్శకుడే కదా. ఈ పోస్ట్ పెడితే దీని పర్యవసానం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ పోస్టులు పెట్టేటప్పుడే చాలా ఆలోచించుకుని పెట్టి ఒక ప్రముఖ దర్శకత్తుడు అయి ఉండి కూడా ఇలాంటి కించపరిచే పోస్టులు పెట్టడం ఆయన కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా ఇటువంటి పోస్టులు పెట్టేవారికి మీరేం చెప్దాం అనుకుంటున్నారు సార్? ఇట్లాంటి పోస్టులు పెట్టే వాళ్ళకు మనకి అక్క, తల్లి, చెల్లి అందరూ ఉన్నారని, మా రాజకీయం అనేది ఎప్పుడూ ఒకేపై ఉండదు. పార్టీ అధికారం అనేది కొన్నాళ్ళు ఒక పార్టీది ఉంటుంది, కొన్నాళ్ళు ఒక పార్టీది ఉంటుంది. ఎవరినైనా సరే వ్యక్తిగతంగా దూషించడం కానీ, అలాగే ఇంట్లో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కించపరుస్తూ పోస్టులు పెట్టడం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఖండిస్తారని, అది ఏ పార్టీ అయినా సరే ఈ విషయాన్ని ఖండించాలి. రీసెంట్‌గా చూసుకుంటే బోరుగడ్డ అంటే అప్పుడు చేసిన మాటలకు సంబంధించి బోరుగడ్డ అనిల్‌ని అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు పోసాని కృష్ణమురళికి కూడా నోటీసులు ఇచ్చారు. శ్రీరెడ్డి కూడా క్షమాపణ కోరుతూ ఒక లెటర్ అయితే విడుదల చేసింది. ఏం చెప్తారు? వైసీపీలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటారా? ఉన్నారండి. అప్పుడు ఏంటంటే అదే రాక్షస పరిపాలన. ఎలాగంటే 2019 నుంచి 2024 వరకు అదొక రాక్షస పరిపాలన జరిగింది. ఆ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు ఒక పైనుంచి హైకమాండ్ నుంచి కింద వరకు వచ్చనిత్యాలు మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక భయంకరమైన పరిపాలన చూచారు. అందుకనే ఈరోజు వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు గట్టిమైన తీర్పు ఇచ్చారు. సార్ రీసెంట్‌గా 'రామ్ గోపాల్ వర్మ' పైన ఒంగోలులో అయితే ఒక కేసు నమోదైంది సార్. దానికి సంబంధించి అయితే ఈరోజు హైదరాబాద్ వెళ్లారు పోలీసులు. అయితే 'రామ్ గోపాల్ వర్మ' అవైలబుల్‌గా లేడు. అయితే తన తరపున అడ్వకేట్ ఏమంటున్నాడంటే 'రామ్ గోపాల్ వర్మ' డైరెక్ట్‌గా అటెండ్ అవ్వలేడు. ఆన్‌లైన్‌లో అంటే డిజిటల్ ద్వారా అటెండ్ అవుతాడు ఇంట్రాగేషన్ సంబంధ విచారణకైతే అనేసి చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇది ఏమన్నా రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా అండి? చట్టం, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ మెసేజ్లు ఇవి పెడితే చట్టం ఊరుకుంటుందా? దానికి ఒక పద్ధతి అన్నీ ఉన్నాయి కదా, సిస్టమ్ ఉంది. ఆ సిస్టానుసారమే ప్రభుత్వం వెళ్తుంది తప్ప చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెట్టేటప్పుడు తెలియదండి? తల్లిని, చెల్లిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి, మార్పింగ్ ఫోటోలు పెట్టి అనేక రకాలుగా వేధించారు 5 సంవత్సరాలు. ఇవాళ వచ్చేసి మేమేదో పుణ్యత్తులు, మాకేదో మేము తప్పు అయిపోయింది, క్షమాపణలు చెప్పండి, ఇలాంటి ధోరణిలో ఉంటే ముందు ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేస్తుందండి? 150 రోజులు పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఎవరిని అంత కక్ష సాధింపు చర్యలు చేయలేదే. ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించారో, అసభ్యంగా పోస్టులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరంగా నోటీసులు ఇచ్చారు. మీలాగా అర్ధరాత్రి తెల్లారుజామున వెళ్ళి పోలీసు బెటాలియన్ తీసుకెళ్ళి అరెస్టులు జరగల. చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అలాగే మీకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ పోలీసుకు ఎంక్వైరీకి వచ్చారు.
అంటే ఆర్జీవీ గతంలో కూడా నోటీస్ ఇచ్చేటప్పుడు అరెస్ట్ అంటే ఐ మీన్ ఎట్టన్నా నేను ఇప్పుడు హాజరు కాలేని విచారణ కానీ చెప్పి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సార్. ఎట్లా చూస్తారు? ఎందుకు కాలేరండి? చట్టానికి ఎవరైనా చుట్టమా? అందరూ చట్టానికి సమానమే కదా. నువ్వు సెలబ్రిటీ అయితే అవ్వచ్చు, కానీ నువ్వు చట్టానికి లోబడే ఉండాలి, చట్ట పరిధిలోనే చేయాలి. నువ్వు తప్పుడు కంపల్సరిగా రామ్ గోపాల్ వర్మ అన్నా కానీ, వాసాని కృష్ణమూర్తి కానీ, శ్రీరెడ్డి కానీ ఎవరైనా సరే కంపల్సరిగా హాజరు కావాలి. ఇవాళ కొడాలి నాని ఎక్కడున్నాడు? వంశీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అసలు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చెయ్యాలి. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఇంకొకరు జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ బాధ్యత గల సమాజంలో ఉన్నాం. బాధ్యతను మర్చిపోయి ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిందే. అంటే ఎట్లాంటి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ ఏం తప్పు చేశాడు? ఒక సినిమా తీస్తే తప్ప ఆ విధంగా అరెస్ట్ చేసేస్తారని చెప్పి మన జగన్ కూడా అడుగుతున్నాడు కదా. సినిమా తీయడం తప్పు కాదండి. జగన్మోహన్ రెడ్డి అలానే అంటున్నాడు. సినిమా తీస్తే తప్పని ఎవరన్నారు? మీరు యాత్ర తీశారే, ఎవరు తప్పు పట్టలేదే. పరిధి దాటి తీస్తున్నారు, పరిధి దాటి ప్రవర్తించారు. చాలా అవహేళనగా అవమానకరంగా తీశారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. యాత్ర సినిమా మీద కానీ, యాత్ర దర్శకుల మీద కానీ ఎవరి మీద తీసుకోలేదే. ఎందుకు తీసుకుంటారు? మీరు చట్టానికి కట్టుబడి సినిమాని సినిమా పరంగా చూసే విధంగా తీయాలి, అంతే తప్ప ఏ రాజకీయ నాయకుడి మీద తీయలేదండి సినిమాలు. మండలాధ్యక్షుడు తీశారు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే. కృష్ణా గారు తీశారు, ఎంతవరకు తీశారు? ఒక్కసారి ఆయనలు తీసిన సినిమాలు, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలను కూడా ఒకసారి బేరం చేయండి, చూడండి ఎంత అసభ్యంగా పెట్టాడు, ఎంత అసభ్యంగా మాట్లాడు. ఒక రకంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు రామ్ గోపాల్ వర్మ మీద పరువు నష్టం దావా వేయాలి. ఎవడు దత్తపుత్రుడు, ఎవడు డబ్బుల కోసం లొంగిపోయాడని అనేక రకాల అంశాలు తీసుకొచ్చారు. అవన్నీ వాస్తవాలు కాదు, అవాస్తవాలు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ మీద పరువు నష్టం దావా వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికులకు కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేయడానికి సంబంధించి అయితే హైదరాబాద్ వెళ్ళారు. అతనేమో విచారణకు హాజరు కాలేని అయితే చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అసలు ఏ విధంగా? రామ్ గోపాల్ వర్మ గారు ఓన్లీ సోషల్ మీడియా పరంగానూ కోర్టుకి హాజరవుతాను చెప్తాను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఆలోచించాలి. చట్టాన్ని గౌరవించాలి. చట్ట పరిధిలో పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన చట్టానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి ఆ చట్ట వ్యతిరేక పనులు ఏమున్నాయో ప్రభుత్వం వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని కోర్టు వారు కూడా అలాంటి వారిని ఉపేక్షించకూడదు. అలాంటి వ్యక్తుల్ని అసలు సమాజంలో అసలుకి చాలా కఠినంగా శిక్షించాలి. అందులో రామ్ గోపాల్ వర్మ గారు మామూలుగా సినిమాలు దిగిలా. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత జీవితాల మీద ఆయన సినిమాలు తీస్తాడు? ఎందుకని? ఏం చూశాడని ఆయన అంత వ్యక్తిగతంగా తీస్తున్నాడు? అవన్నీ అలాంటివన్నీ అసలు చట్టం అనేది అలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్గా మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు పోలీసులు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే ఆ బాధ ఏంటన్నది ఆయనకి తెలుసుద్ది. ఆయన మీద ఎవరో తీయలేదు కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంకి అలా వ్యక్తిగతంగా వెళ్ళి అలా తీసే వాళ్ళని ఎవరు కూడా క్షమించరు. ఏంటి ఆ పరిస్థితి కూడా ఉండదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుద్ది ఆ బాధ ఏంటన్నది. ఆయన మీద తీయలేదు కాబట్టి ఆయనకి తెలియట్లా. అంటే కావాలనే వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళపైన కేసులు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. అవి లేకపోతే అలా చేసిద్ది. ఊరికనే ఎవరో కేసులు పెట్టరు కదా. ఏంటి అలాంటిది ఈయన మీద ఊరికనే ఎందుకు కేసులు పెడతారు? ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని కృష్ణమురళి, ఒక రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి వారు ఎంతోమంది సోషల్ మీడియాకి వచ్చేసి వీళ్ళు ఇష్టానుసారంగా నోటికొచ్చింది వచ్చినట్టు తిడతా, దూషిస్తా మనుషుల్ని, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ జీవితాల మీదకి వెళ్తా ఇలాంటి మాటలు అనేది వాళ్ళు కట్టి పెట్టాలి. ఇలాంటి వారికి కఠినంగా శిక్ష పడాలి. అప్పుడే సమాజంలో కూడా మార్పు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.